హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు కమ్మటి పాయసం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే బెల్లం ఉంటుంది కదా, బెల్లం అనేది కొట్టుకొని ఈ విధంగా ఈ కప్పుడైతే సరిపోతుంది పర్ఫెక్ట్ కొలతగా. అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇది బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకోండి. బెల్లం కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. అలాగే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇది ఎందుకోసం అంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా, అందుకోసము మనకి ఏ విధమైన డ్రై ఫ్రూట్స్ తింటామో ఆ విధమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. మా ఇంట్లో అయితే కాజు ఒకటి మాత్రమే తింటారు. కిస్మిస్ వేస్తే తింటుంటే పుల్లగా అనిపిస్తుంది కాబట్టి తినలేరు. ఇది నెయ్యి కాగముందుకే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా కాగితే ఇవనేది నలుపుదనంగా వస్తాయి. ఈ పాయసము గ్లాసులో పోసుకొని తాగవచ్చు, అలాగే గిన్నెలో వేసుకొని కూడా తినవచ్చు. విందు భోజనంలో ఇది అనేది లాస్ట్లో అనేది లేకపోతే అసలుకి విందు భోజనం అనేది పూర్తి కాదు కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కువగా చేస్తారు. అలాగే ఒక కప్పు సేమియా అనేది కొలత అనేది తీసుకోండి. నేను చెప్పిన విధంగా కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్ అనేది వస్తుంది. సగ్గుబియ్యం కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని నేతిలో అనేది కొంచెం దూరగా వచ్చేంతవరకు వేయించుకోండి. కమ్మటి పాయసము, అందరు మెచ్చేలా పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇది బెల్లంతో కాబట్టి మనం ఎంత తిన్నా ఏమీ కాదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షుగరు, బీపీ ఎవరన్నా ఉన్నా కానీ స్వీట్ అనేది నోరు కట్టేయకుండా ఈ విధంగా ట్రై చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మనం చేయాలంటే సేమియా ఒక్క దాంతో మాత్రమే చేస్తాం కదా, ఇలా సగ్గుబియ్యం కూడా వేసి చేసుకోండి. ఒంటికి చలవదనం చేస్తుంది. ఎండాకాలం వచ్చేసింది, జ్యూస్ల రూపంలో కానీ ఏదన్నా ఒక రూపంలో కానీ తాగాలనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు కమ్మటి పాయసం అనేది నేను చెప్పిన కొలతల్లో మీరు ఈ విధంగా తయారు చేసుకోండి. ఇదిగో చూడండి, చక్కగా అనేది వేగుతుంది. సగ్గుబియ్యము ఉడకదా అనే డౌట్ ఏం అవసరం లేదు. మనం వేయించుకోవడం వల్ల, కాసిన వేడి నీళ్ళు తగలడం వల్ల ఇది అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా వేగిపోతుంది కదా, మీకు ఎంత రెడ్గా కావాలో మన ఇంట్లో అప్పుడే తెలిసిపోతుంది. అలాగే పక్కన స్టవ్ మీద నేను నీళ్ళు అనేది వేడి చేసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అనేది పోసుకొని 2 గ్లాసుల వాటర్ అనేది పోసుకొని వేడి చేసుకున్నాను కదా. వేడి చేసుకున్న వాటర్ అనేది దీంట్లోకి వేసేయండి. తొందరగా ఏమంటారు ఉడికిపోతుంది. అలాగే ఫాస్ట్ అండ్ సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగో చూడండి, మనం 2 గ్లాసుల వాటర్ పోసాం కదా, అయినా ఏమాత్రం కనిపించకుండా చూడండి సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది. సగ్గుబియ్యం కూడా హాఫ్ అనేది ఉడికిపోయింది. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ అంతా వడగట్టేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది బెల్లం లోపల కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే నష్టమే ఉంది చెప్పండి. ఇదంతా ఒక్కసారి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడకడం వల్ల మన సేమియా కానీ పాయసంలో కానీ స్వీట్ అనేది చక్కగా అయిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా పొంగులు వచ్చేస్తుంది కదా. మీరు ఏ విధంగా ట్రై చేస్తారనేది కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఈ పాయసాన్ని మీరు ఎప్పుడన్నా తిన్నారా బెల్లంతో తయారు చేసుకొని? మనం ఎక్కువగా చక్కెరని మాత్రమే తింటూ ఉంటాం కదా, బెల్లంతో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఎవరైనా తినవచ్చు. బెల్లం ముక్క అజీర్తి చేసినప్పుడు కూడా ఒక బెల్లం ముక్క అనేది మన పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, కొంచెం ఇలాచి అనేది వేసుకోండి. ఇది లేకపోతే స్వీట్లోకి అసలుకి ఏమాత్రం సువాసన భరితంగానే ఉండదు. ఈ ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మన నోట్లోని దుర్వాసన అనేది పోతుంది. అందుకోసమే ఒకరోజు ఇలాచీ అయినా మనం తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలన్నా అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి మాత్రమే వేసుకుంటున్నాను, అది మన ఇష్టము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు అనేవి ఉంటాయి కదా, విరగకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కలుపుకోండి. అప్పుడే కలిపేయకుండా ఒక 5 నిమిషాలు తర్వాత కలుపుకోండి. అంతేనండి, కమ్మటి పాయసం అనేది రెడీ అయిపోయింది. మీరు గ్లాసులో పోసుకొని తాగుతారా, లేదంటే గిన్నెలో వేసుకొని తింటారా, అది మీ ఇష్టము. ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లోనే పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఈ పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే.